మిమ్మల్ని ఆశ్చర్యపరిచే టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మీరు పడుకుంటున్నప్పుడు మీ చేతులను ఇలా చెస్ట్ పైన పెట్టి పడుకుంటే మీకు భయంకరమైన కలలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మీరు నిద్రపోతున్నప్పుడు ఎక్కువసార్లు మెలకువ వస్తే మీరు ఏదో విషయం గురించి బాగా థింక్ చేస్తూ బాధపడుతున్నారు అని అర్థం. బద్ధకస్తులు చాలా తెలివైన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఏ పనిని చేయాలనుకున్నా కూడా సింపుల్ దారిని వెతుకుతూ ఉంటారు. అమ్మాయిలు ఒకవేళ ఎక్కువ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియక ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. అబ్బాయిలు 23 సంవత్సరాలు వచ్చే వరకు చిన్నపిల్లల్లాగానే బిహేవ్ చేస్తూ ఉంటారు. అలానే అమ్మాయిలు అయితే 30 సంవత్సరాలు వచ్చేదాకా చిన్నపిల్లల్లాగానే బిహేవ్ చేస్తూ ఉంటారు. నేను మరణించినా పర్వాలేదు, నన్ను కాశీలోనే కాల్చు అని అంటారు. చనిపోతున్నామనే ఫీలింగ్ వస్తుండగా కాశీకి వెళ్లి హాస్టల్లో ఉంటారు అంట. చనిపోతే అక్కడే దహనం చేస్తారు అని. అసలు ఎందుకు అలా? వారణాసి, కాశీ ప్రపంచంలో పవిత్రమైన నగరం. కాశీ నగరంనే శివుడి యొక్క నగరం అని అంటారు. దేవి పార్వతి శివుడిని పెళ్లి చేసుకున్న తర్వాత కాశీ నగరానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ చోటుని వదులను అని అన్నారు అంట. అప్పటి నుంచి ఈ శివుడి నగరం కాశీ నగరంగా మారింది. కాశీదేవికి స్వాతంత్రాన్ని ప్రసాదించిందే శివుడు. సో అలా ఈశ్వరుడు 3 కోరికలు కోరుకో అని అనగా కాశీదేవి మొదటిగా ఎవరైతే పరిపూర్ణంగా కాశీలో వచ్చి గంగా నదిలో స్నానం చేస్తారో వాళ్ళకి పాపాలన్నీ తొలగిపోవాలి. రెండోది, కాశీలోని ఎవరైనా కాలం చేసిన వాళ్ళకి మోక్షం కలగాలి అని చెప్పి. మూడోది చాలా ఇంపార్టెంట్, ఎవరైతే కాశీకి వచ్చి మణికర్ణికా ఘాట్ లో దహనం అవుతారో వాళ్ళకి మోక్షం ప్రసాదించాలి అని కోరింది. ఆ ఈశ్వరుడు 3 వరాలు ఇచ్చారు. సో అందుకనే చనిపోయే ముందు కాశీ వెళ్ళాలని కోరుకుంటారు. ये नंबर है 9296598170. ఈ యొక్క నంబర్ మీ ఫోన్ లో సేవ్ చేసుకొని పెట్టుకుంటే చాలు. మీరు ఇంకా ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు. మీతో ఎవరైనా మిస్బిహేవ్ చేసినా, మీరు ఏదైనా పెద్ద ప్రాబ్లం లో ఉన్నా, ప్రతి అమ్మాయి ఫోన్ లో ఖచ్చితంగా ఈ నంబర్ అనేది సేవ్ అయి ఉండాలి. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ హెల్ప్ లైన్ నంబర్. మీరు ఎంత పెద్ద ప్రాబ్లం లో ఉన్నా సరే ఈ నంబర్ కి గానీ మీరు కాల్ చేస్తే ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు. ఈ నంబర్ మీద ఎవరైనా ప్రాంక్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. సో ఈ నంబర్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. అలాగే మీరు ఎవరి సేఫ్టీని కోరుకుంటారో వాళ్ళకి ఈ రీల్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకోటి, అలాగే అబ్బాయిలకు కూడా హెల్ప్ లైన్ నంబర్ ఉండాలి అని అనుకుంటున్నారా? కమెంట్ చేయండి. మీకు తెలుసు, రీసెంట్ గా కుక్కర్ ఇన్సిడెంట్లు, డ్రమ్ ఇన్సిడెంట్లు చూసిన తర్వాత అబ్బాయిలకు కూడా సేఫ్టీ లేకుండా పోయింది. బల్బ్ కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఇప్పుడు ఉండుంటే చంపేస్తారు. ఎందుకంటే నువ్వు కొత్తగా ఏమైనా కనిపెడితే నీ మెడలో దండ వేస్తారా అని అనుకుంటున్నావా? నీ శవం మీద వేస్తారు. అర్థం కాలేదు కదా? చెప్తా. విలియం రిచ్ అనే ఇతను ఆస్ట్రేలియాకి చెందిన సైకాలజిస్ట్ అండ్ డాక్టర్ కూడా. ఇతను ఆర్గన్ ఎనర్జీ అనే డివైస్ ని కనిపెట్టారు. సో ఇది డైరెక్ట్ గా క్యాన్సర్ ని తగ్గిస్తుంది. సో ఇతని మీద యుఎస్ గవర్నమెంట్ కి చెందిన ఎన్నో కేసులు పెట్టి డైరెక్ట్ గా జైల్లో మూయించేసింది. అతని ల్యాబ్ ని, ఆఫీస్ లో ఉన్న 6 టన్నుల పుస్తకాలని కాల్చేశారు. తర్వాత జైల్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అని చెప్తున్నారు. 2014 లో మలేషియా ఎయిర్లైన్స్ MH17 విమానం ఉక్రెయిన్ మీదుగా వెళ్తుండగా రష్యన్ సపోర్టర్స్ మిసైల్ పంపించి దాన్ని కాల్చేశారు. 290 మంది దాకా చనిపోయారు. అందులో 8 మంది HIV పర్మనెంట్ సొల్యూషన్ ని కనిపెట్టారు. నెక్స్ట్, టోలియోమిరో. ఇతని గురించి మనందరికీ తెలుసు. వాటర్ తో నడిచే కారును కనిపెట్టాడు. గ్లోబల్ వార్మింగ్ లేదా పెట్రోల్ ఖర్చు లేదు, కానీ ఆయన పేటెంట్ హక్కు ఇవ్వమని చెప్పి బలవంతం చేశారు. ఒకరోజు రెస్టారెంట్ లో కూర్చొని జ్యూస్ తాగుతున్నాడు. తర్వాత చనిపోయాడు. అతను లాస్ట్ లో చెప్పిన మాట ఏంటో తెలుసా? దే పాయిజన్డ్ మీ. చాలా మంది మిస్టీరియస్ గా చనిపోయారు. జస్ట్ ఆలోచించండి, మీకు మీరు చనిపోయే తేదీ తెలిస్తే ఎలా ఉంటుందో. దీనికి కూడా ఒక మార్గం ఉంది. మీ మృత్యువు ఎప్పుడు వస్తుందో ఆ టైంకి మీ ఏజ్ ఎంత ఉంటుందో చెప్తుంది. జాగ్రత్తగా వినండి. మీరుండే లొకేషన్, మీ కంట్రీ, ఏజ్, హైట్, వెయిట్ ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తో మీరు ఎప్పుడు చనిపోతారో అనేది ఎగ్జాక్ట్ డేట్ చెప్తుంది. సింపుల్ గా గూగుల్లో వెళ్ళి ది డెత్ క్లాక్ అని సెర్చ్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మీరు మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. లైక్ హైట్, వెయిట్, ఏజ్ ఇలాంటివి ఫిల్ చేసిన కొన్ని సెకండ్స్ తర్వాత మీ మృత్యు ఎప్పుడవుతుందో ఎగ్జాక్ట్ డేట్ చెప్తుంది. మీరు ట్రై చేయండి, చూద్దాం. కానీ ఇది వినడానికి నమ్మశక్యంగా లేదు. వాడెవ్వడో మన డెత్ ని ఎలా డిసైడ్ చేస్తాడు? ఇది కేవలం మీ ఇన్ఫర్మేషన్ కోసమే చెప్తున్నాను. కేవలం దేవుడు మాత్రమే మన తలరాతల్ని రాయగలుగుతాడు.